కోరుకున్న మరుక్షణం ఆ వస్తువుల దగ్గర వైబ్రేషన్ మొదలవుతుంది మీ దగ్గరికి రావడానికి. రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. చాలామంది డబ్బు లేని రోజుల్ని జ్ఞాపకం చేసుకుని చాలా బాధపడుతుంటారు. అలా మీరు ఎన్నిసార్లు బాధపడ్డారు? అప్పుడు కనీసం ఇంత డబ్బు వచ్చుంటే బాగుండేది, నా సమస్యలన్నీ తీరిపోయేవి అని ఎన్నిసార్లు అనుకున్నారు? చాలాసార్లు అనుకుని ఉంటారు. అలా అనుకోవడం వల్ల కొన్ని రోజులకి ఆ డబ్బు వచ్చేసింది. అది సరిపోతుంది అంటే అంతలోపే మరికొన్ని సమస్యలు వచ్చేసాయి. ఆ డబ్బు సరిపోకుండా అక్కడికక్కడే అయిపోయాయి. మళ్ళీ డబ్బు కావాల్సి వచ్చింది. మళ్ళీ అనుకున్నారు, ఇంత డబ్బు అయితే నాకు సరిపోతుంది, నా సమస్య నుంచి బయటపడతాను అని. ఏదైతే మనం పదే పదే చెప్తామో విశ్వం అది ఇస్తుంది అని మనకు తెలుసు. మళ్ళీ సరిపోయినంత డబ్బు వచ్చింది. అంతలో మరికొన్ని సమస్యలు పెరిగిపోయాయి. అంటే ఇక్కడ సమస్యలకు అంతం లేదా, డబ్బు సరిపోవట్లేదా? కన్ఫ్యూజనే ఇది. సమస్యలకి అంతం లేదా లేక డబ్బు సరిపోవట్లేదా? గమ్మత్తు ఏంటంటే ఇక్కడ సమస్యలనేవి లేవు, డబ్బుకి అంతం లేదు. ఇది ముందు మీరు గుర్తించాలి. మీరేమంటున్నారంటే నాకింత డబ్బు వస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి, కాబట్టి కరెక్ట్గా మీరు అనుకున్నంత డబ్బే వస్తుంది అంతే చెప్తున్నారు మీరు. అంతకంటే ఎక్కువ చెప్తే ఏమైంది? మీరు చెప్పట్లేదు, రావట్లేదు. సింపుల్. ఉదాహరణకు మీకు ఒక 5 లక్షలు అవసరం ఉంది. మీరు ఒక 20 లక్షలు చెప్పండి, పోయేదేముంది? నా దగ్గర ఒక 20 లక్షలు ఉంటే ఇవి తీరిపోయి మళ్ళీ నా దగ్గర ఇంత డబ్బు ఉంటుంది, దాంతో ఇంకేమైనా నేను చేయగలను అని మీరు డిజైన్ ఇస్తే దానికి సరిపడా డబ్బు అనేది రావడం జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆలోచన మనకు ఎప్పుడూ రాలేదు, ఎందుకంటే మనం ఇరుక్కుపోయిన మనస్తత్వంతో ఉన్నాం. కాబట్టి అంతవరకు మాత్రమే మీ ఆలోచన అనేది ఆగిపోతుంది. సో డబ్బు విషయంలో ఇక నుంచి మీ ఆలోచన పరిధిని పెంచండి. పెంచినప్పుడు మీరు ఎంత కోరుకుంటే అంత రావడం జరుగుతుంది. అప్పుడు మీ సంపద కూడా పెరుగుతుంది. అయితే మీ యొక్క ఇరుక్కుపోయిన ఆలోచన నుంచి ఫస్ట్ ఎలా బయటపడాలి? ఎందుకంటే అది అయితేనే ఇది వస్తుంది. దాని నుంచి మీరు బయటపడలేకపోతున్నారు. కాబట్టి మీరేం చేయాలంటే ఇక నుంచి ఒక మాట చెప్పండి, నేను ఇప్పుడున్న నా జీవితం కంటే ఉన్నతంగా కొత్తగా మారదలుచుకున్నాను. ఇంకోసారి చెప్తున్నాను, ఇప్పుడున్న జీవితం కంటే కొత్తగా ఉన్నతంగా మారదలుచుకున్నాను. ఈ మాట చెప్పిన మరుక్షణం నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ జీవితం ఆ విధంగా మారడం జరుగుతుంది. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే విశ్వం తనను తాను పునర్నిర్మించుకుంటుంది. అసలు విశ్వం ఏమిటి? తనను తాను పునర్నిర్మించుకోవడం ఏంటి? ఎవరి కోసం మారుతుంది? ఎందుకోసం మారుతుంది? ఎలా మారుతుంది? ఇవన్నీ మీకు సంబంధం లేదు. మనం విశ్వాన్ని కోరుకుంటున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. మీరేమంటున్నారంటే దేవుని కోరుకుంటున్నాను, ఆయనే అన్నీ ఇస్తాడు, లేదంటే నేను మొక్కులు చెల్లించుకుంటాను, ఆయనే అన్నీ ఇస్తున్నాడు అని అనుకుంటున్నారు. ఇంకా ఇందులో కూడా ఖచ్చితంగా ఉండరు. మీకు సంబంధించిన ఏదైనా ఒక దేవుణ్ణి పట్టుకోండి. మళ్ళీ 10 దేవుళ్ళొద్దు. మీకున్న దేవుళ్ళలో ఒక దేవుణ్ణి పట్టుకోండి. అదే విశ్వం, అదే సర్వస్వం. ఇక మీకు సర్వస్వం మొత్తం ఇచ్చింది ఆయనే. గట్టిగా నమ్మండి. ఇక ఏదైనా సరే అది తప్ప నాకు ఇంకేం లేదు అని కాన్ఫిడెంట్గా నమ్మండి. అతనికి కూడా ఎంత అడుగుతారంటే నాకు ఇది అవసరం, ఇది లేకపోతే నాకు ఇది అవసరం, ఇంతవరకు మాత్రమే ఇస్తే చాలు, నా సమస్యలు తీరిపోతాయి అని మాత్రం అనకండి. అనంతంగా కోరండి. కోరడంలో తప్పేముంది? అందులో సమస్య ఏముంది? కాబట్టి అనంతంగా కోరండి. అప్పుడేమవుతుంది? ఆయనే విశ్వమని నమ్ముకున్నప్పుడు ఆయన కూడా అనంతంగా ఇస్తారు. ఇలా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చండి. నేను ఇప్పుడున్న జీవితం నుంచి కొత్త జీవితానికి మారుతున్నాను. ఈ మాటలు పదే పదే చెప్తూ మీ ఇన్నర్ మైండ్కి వినిపించండి. అప్పుడేమవుతుందంటే మీ జీవితంలో చిన్న చిన్నగా అనంతంగా మార్పులు రావడం జరుగుతుంది. ఉదాహరణకు మీకు ఇప్పుడు నెలకి ఒక 50,000 వస్తున్నాయి, లేదా 20,000 వస్తున్నాయి, లేదా 10,000 వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు చెప్పుకుంటున్నట్లు చెప్పుకుంటే ఏమవుతుందంటే అనుకోకుండా మీ పనితనం నచ్చి మీ యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో శాలరీ పెంచడం జరుగుతుంది, లేకపోతే బోనస్ ఇవ్వడం జరుగుతుంది, లేదా పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది, లేదా ఇన్సెంటివ్ ఇవ్వడం మొదలవుతుంది. మీకోసం మాత్రమే అక్కడ ఇది క్రియేట్ చేయబడుతుంది. ఇంతవరకు మీరు ఎంత అనుకున్నారో విశ్వం కూడా అంతే ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇలా కోరుకున్నారు కాబట్టి విశ్వం ఏం చేస్తుందంటే ఆ యజమానికి అటువంటి ఆలోచన వచ్చేటట్లు చేస్తుంది. అంటే విశ్వం తనని తాను పునర్నిర్మించుకుంటుంది. అంటే మీరు అప్పుడు అది కోరారు, దానికి అది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు అదనంగా కోరారు,
కోరినప్పుడు ఆలోచిస్తుంది. అదనంగా నేను ఎలా ఇవ్వాలి అని విశ్వం ఆలోచిస్తుంది. అప్పుడేం చేస్తుందంటే అక్కడ సేల్స్ అయినా బిజినెస్ అయినా పెంచేటట్లు చేస్తుంది. పెంచడం ద్వారా యజమానికి ఒక ఆలోచన వచ్చేటట్లు చేస్తుంది. ఏమని, ఇంత సేల్స్ పెరిగాయి కదా, ఇతనికి ఒక బోనస్ లేదా శాలరీ ఇంక్రీజ్ చేద్దాం అని ఏదో ఒక ఆలోచన వస్తుంది. అంటే ఒక్కొక్క మాటకి విశ్వం ఎల్లప్పుడూ స్టడీగా రెడీగా ఉంటుంది. రెడీగా ఉండి దాన్ని ఎల్లప్పుడూ పునర్నిర్మించుకుంటుంది. అంటే దానికి వచ్చే కమాండ్స్కి అనుగుణంగా అది మారుతుంది. ఎంత ఈజీగా ఉంది. ఇది మీకు తెలియదు, నిజంగా తెలియదు, ఇలా జరుగుతుందని తెలియదు. కాబట్టే మీరు ఉన్నంతలోనే కోరుకుంటున్నారు. ఇది తెలిసిన మరుక్షణం నుంచి మీరు ఏదైనా కోరుకోవచ్చు, ఎంతైనా కోరుకోవచ్చు, అనంతంగా కోరుకోవచ్చు. అంత మీకు ఇవ్వబడుతుంది. విశ్వంలో అనంతంగా ఉంది. అందులో ఏం తక్కువ లేదు, పుష్కలంగా ఉంది. ముందు మీ ఆలోచన విధానాన్ని ఉన్నతం వైపు మలచండి. పదే పదే ఈ విషయాలు చెప్పడం వలన ఏమవుతుందంటే వాటిని యూనివర్స్ తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకేం చేస్తారంటే ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితుల నుంచి యాటిట్యూడ్ని, పరిసరాలని మార్చండి. ఉదాహరణకి మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తరబడి అవే వస్తువుల్ని వాడుతూ ఉంటాం. వాటికి బదులుగా మార్కెట్లో చాలా కొత్త వస్తువులు వచ్చి ఉంటాయి. అంటే చాలా మోడర్న్గా కావచ్చు, కొత్త టెక్నాలజీతో కావచ్చు, కొత్త డిజైన్గా కావచ్చు, ఎన్నో వచ్చాయి. మనం వీటి వైపు చూడం. ఎందుకంటే పాత వాటితో పని నడుస్తుంది కదా, దీంతో పని చేస్తున్నప్పుడు అవెందుకు, అనవసరంగా డబ్బు ఖర్చు అనుకుంటాం. ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఇవన్నీ ఎవరి కోసం తయారు చేయబడ్డాయి? మీకోసమే తయారు చేయబడ్డాయి. తయారు చేసిన వాడు వాళ్ళ ఫ్యామిలీ కోసం తయారు చేయలేదు. అవన్నీ మీకోసమే తయారు చేశాడు. కాబట్టి కొత్తదనం వైపు, నూతనత్వం వైపు మీ జీవితాన్ని మార్చాలి అనుకున్నారు కదా, ఆ మాట చెప్పారు కదా. ఇప్పుడేం చేస్తారంటే ప్రపంచంలో లేదా మార్కెట్లో ఏ కొత్త వస్తువులు వచ్చినా మనం ఎంత మోడర్న్గా ఉండాలంటే మన డ్రెస్సింగ్లో కానీ, మన నడకలో కానీ, లేదా మనం నడిచే మూమెంట్లో కానీ ప్రతి దాంట్లో మీరు ఒక కొత్తదనాన్ని ఆపాదించాలి. దాంతోపాటు ఏం చేస్తారంటే కొత్త కొత్త వస్తువులు కొనండి. అలా కొనడం వల్ల ఏమవుతుందంటే విశ్వం నమ్ముతుంది, ఓహో వీడు నిజంగానే మారడానికి సిద్ధమయ్యాడు, అవి కొనడానికి డబ్బులు ఇస్తుంది. ఏదో రకంగా డబ్బు ఎలా వస్తుందో మీకు సంబంధం లేదు. ఉదాహరణకి ఎవరైనా మీ ఇంటికి వస్తున్నప్పుడు గిఫ్ట్గా తీసుకొని రావడం జరుగుతుంది. మీరు వాటిని ఎప్పుడైతే కోరుకోరో మీ దగ్గరకు అవి రావు. ఇక్కడ మీరు ఏదైతే కోరుకుంటున్నారో కోరుకున్న మరుక్షణం ఆ వస్తువుల దగ్గర వైబ్రేషన్ మొదలవుతుంది మీ దగ్గరికి రావడానికి. ఒక వస్తువుని మీరు కోరుకున్నారంటే ఇమ్మీడియట్లీగా అక్కడ వైబ్రేషన్ మొదలవుతుంది. మొదలయ్యి ఏదో రకంగా మీ దగ్గరికి వస్తుంది. మీరు కొనాలనే రూల్ ఏమీ లేదు. కోరుకోండి, ఉన్నతంగా కోరుకోండి. రిచ్గా ఎలా బతకాలో నేర్చుకోండి. దానికి సంబంధించిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. రిచ్ ఎలా ఉంటుందో చూడండి. అదే పాత ఇల్లు, అదే పాత బట్టలు, అవే పాత సామాన్లు, అవే పాత కంచాలు. ఇంకా ఎంతకాలం? దాంట్లోనే ఒక ఇరుక్కుపోయిన చట్రంలా ఎన్ని రోజులు బ్రతుకుతాం? దాదాపు సగం జీవితాలు అయిపోతున్నాయి. ఇప్పటికీ మా అమ్మ పెట్టింది, మా అమ్మమ్మ పెట్టింది అని గుర్తుగా ఉంచుకున్నారు. అవి పురాతన కాలం మంచం, పురాతన కాలం సైకిల్, పురాతన కాలం బీరువాల్ని ఉంచుకొని ఉంటారు. వాటిని చూస్తే అవి తుప్పు పట్టేసి పెయింట్లు ఊడిపోయి ఉంటాయి. దేనికి పనికి రాకుండా ఒక మూలను ఉంటాయి. వాళ్ళ కాలం నుంచి మనం ఎంత ఆధునిక యుగానికి వచ్చాం. ఇప్పటికి కూడా ఆ చాదస్తాలేంటి? ఇప్పుడు మనం మన పిల్లలకి కొత్తదనాన్ని చూపించాలి. అప్పుడు పిల్లలకు కూడా తెలుస్తుంది. అప్పుడు పిల్లలు కూడా ఇంకా కొత్తదనంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇలా మీ జీవితాన్ని మెల్లిమెల్లిగా ఉన్న స్థితి నుంచి ఉన్నతం వైపు ప్రయాణించడానికి కొత్త కొత్త ప్లాన్స్ వేయండి. ఈ సంవత్సరం పూర్తయ్యేసరికి నేను ఇంత సంపాదిస్తాను అని పెట్టుకోండి. ఎప్పుడు నెలకి ఆ 20-30 వేలేనా? మీరు అంతకంటే ఇంకా ఎక్కువ సంపాదించలేనని డిసైడ్ అయిపోయారు. ఈ వయసులో నాకు ఎవరిస్తారు 20,000 కంటే ఎక్కువ? ఈ వయసులో నేను అంతకంటే ఎక్కువ ఎలా సంపాదించేస్తాను అని మీరు చెప్తున్నారు. మీరు ఇలా చెప్తున్నారు, ఇలా అనుకుంటున్నారు కాబట్టి ఇది రికార్డ్ అయిపోయింది. ఇంకేం పని ఇవ్వదు, విశ్వం ఇంకే పని చూపించదు. కానీ మీరు ఈ మాట ఎప్పుడైతే నేను ఇప్పుడున్న జీవితం నుంచి కొత్త జీవితానికి మారుతున్నాను అని పదే పదే చెప్పుకుంటారో మీ దగ్గరికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎలాంటి అవకాశాలంటే ఉదాహరణకు మీకు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్కి సంబంధించినటువంటి ఏదో ఒక అవకాశం వస్తుంది. ఆ టాలెంట్ మీకు తప్ప ఇంకెవరికీ ఉండదు. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు డబ్బు సంపాదించడం మొదలవుతుంది. కూర్చున్న దగ్గరే, ఇంటి దగ్గర నుంచే మీరు ఎక్కడికో వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేకుండా. సో ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు పాటిస్తే ఖచ్చితంగా అవసరానికి మించిన డబ్బులు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటాయి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.